ఇవాళ మన టాపిక్ వచ్చేసి పోక్సో చట్టం. ఇప్పుడు పోక్సో చట్టం అంటే ఏంటి? అసలు ఈ పోక్సో ఎక్కడ మొదలవుతుంది తెలుసుకుంటారా? ఒక చిన్నారి భయంతో మాట్లాడలేకపోతే అక్కడి నుంచే మొదలవుతుంది పోక్సో చట్టం. పిల్లల్ని రక్షించడానికి భారతదేశం తీసుకొచ్చిన అత్యంత కఠినమైన చట్టాల్లో ఇదొకటి. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. 18 ఏళ్లలోపు పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, హరాస్మెంట్, అశ్లీల వినియోగం ఇవన్నీ చట్టం కింద నేరాలు. ఈ చట్టంలో బాలుడైనా బాలికైనా ఇద్దరికీ సమానమైన రక్షణ ఉంటుంది. నేరం తీవ్రతను బట్టి 3 సంవత్సరాల జైలు నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడవచ్చు. కొన్ని తీవ్రమైన కేసుల్లో మరణదండన కూడా ఉండొచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, పిల్లల ఐడెంటిటీని బయట పెట్టడం కూడా నేరమే. పోక్సో కేసుల్లో ఎంక్వైరీ చాలా జాగ్రత్తగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. పోక్సో ఉన్నంత మాత్రాన విజయం అవుతుందా అంటే లేదు. భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలల్లో పోక్సో కేసులు నమోదవుతున్నాయి. కానీ చాలా కేసుల్లో నిందితులు బయటపడిపోతున్నారు. ఎందుకు అంటే భయం, కుటుంబం ఒత్తిడి. కొన్నిసార్లు డబ్బు గెలుస్తుంది, పవర్ గెలుస్తుంది, కానీ చిన్నారి ఓడిపోతుంది. చట్టం కఠినంగా ఉండటం సరిపోదు, సమాజం కూడా పిల్లల పక్షాన నిలబడి ఉండాలి. ఒక చిన్నారి నిశ్శబ్దం వెనకాల చాలా పెద్ద బాధ దాగి ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.